బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని మహతి ఆర్ట్స్ థియేటర్స్ వారు నృత్య ప్రదర్శన చేసిన కళాకారులకు నాట్య ప్రవీణ అవార్డులు ప్రదానం చేశారు. ఈ అవార్డు కార్యక్రమం తెలంగాణ సరస్వత పరిషత్ ముగ్గులగుంట అబిజ్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా పద్మశ్రీ డాక్టర్ కొలకలూరి ఇషాక్, మాజీ వైస్ ఛాన్సలర్, ఎస్వి యూనివర్సిటీ విచ్చేశారు. గౌరవ అతిథులుగా సజని వల్లభనేని గారు, ప్రముఖ కూచిపూడి నర్తకి మరియు శ్రీ దైవజ్ఞ శర్మ గారు, సరస్వతి ఉపాసకులు, ప్రసిద్ధ సంఖ్యాశాస్త్ర నిపుణులు పాల్గొన్నారు. అలాగే దేవి డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ నుంచి నృత్య గురు శ్రీమతి శరణ్య కాసగారి మార్గదర్శకత్వంలో 18 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అయితే పాల్గొన్న విద్యార్థుల పేర్లు వచ్చేసి ధ్వనిక, సితార, లోకాక్షి, కిషా, శివాంశిక, ఎస్వి, గీతాన్విత, మైత్రేయి, మనస్వి, శ్రీనికా రెడ్డి, ఆయతి, హేతిక, శ్రీనికారెడ్డి, అన్విత, శ్రావ్య, నవ్య, కృప, ఇషాన్వి. కార్యక్రమంలో కార్యదర్శి ధనరాజ్ గారు, అధ్యక్షులు జేవి రాజేష్ గారు హాజరయ్యారు. కార్యక్రమంలో చిన్నారులు వివిధ నృత్యాలతో ప్రేక్షకులను అలరించి అవార్డు అందుకున్నారు. అరచేతి మాణికము పంతమాడి కంసుని పాలిన జడము అంతనింత కొల్లేక అరచేతి మాణికము పంతమాడి కంసుని పాలిన జడము శ్రీమతి టి కళ్యాణరావు గారిని కూడా వేదికలకు రావాల్సిందిగా ఆసనలు కావాల్సిందిగా కోరుతున్నాం. టి కళ్యాణరావు గారు మ్యూజిక్ అకాడమీ శరణ్య కాస గారి శ్రీమతి శరణ్య కాస గారిని కూడా వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాం. కళ్యాణరావు గారు కూర్చున్నాం ఆశీర్వదించండి. ప్రధాన కూచిపూడి డ్యాన్స్ అకాడమీ సొసైటీ శ్రీ ఎం శివప్రసాద్ గారు వారిని కూడా వేదికలకు రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సభా కార్యక్రమంగా శ్రీ దైవదర్శన గారిని కూర్చున్నాం. వ్యక్తిత్వం ఆవిష్కరింపబడుతుందో వేలాది మంది శిష్యులకు ఎవరు సత్కారం చేసి భారతీయ వ్యవస్థకు మూలభూతమైనటువంటి వ్యక్తులు గౌరవ పెద్దలు గుర్తులు కొడుకులు వినాయక్ గారి ఒకసారి చెప్పడం ద్వారా నాట్యమే ప్రాణంగా, నాట్యమే శ్వాసగా, భాషగా చాలా మంది చిరంజీవులకు నాట్యం లేదు. భారతీయ సాంప్రదాయాన్ని వర్తమానం అల్లరి అల్లరి చేసి మీకు అమౌంట్ లక్ష్మీ సౌభాగ్యం మా చెల్లెలు
సరిని వల్లభనేని గారిని శాసనపడం ద్వారా అందించవచ్చు. మహతి ఒక విలక్షణానికి చాలా సంవత్సరాలు 15 ఏళ్ళు వచ్చి తప్ప 15 ఏళ్ల క్రితం ఈ 2 సంవత్సరాలు బాగుండేది. రంగారాజు గారు వస్తుత వాడు గురువు, వాళ్ళ మామగారు మహాకాళి మోహన్ గారు నటువాంగంలో జాతీయ స్థాయి వ్యక్తులు. సంప్రదాయ నృత్యానికి, కూచిపూడికి, భరతనాట్యానికి ఒక అనూచారంగా వచ్చేటువంటి వ్యవస్థ మహతి ఆర్ట్స్. అలాంటి మహతి ఆర్ట్స్ తరఫున వాళ్ళ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ వేదికలో గౌరవ పెద్దలు మేమందరూ గురువుగా భావించేటువంటి మా ప్రవృత్తిలో, మా అభివృద్ధిలో కీలక పాత్ర, కీలక భూమిక కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఏ పదవి చేసినా కూడా పదవి పనిచేసేటువంటి సాహిత్య రంగంలో సమృద్ధి నాటి వాళ్ళు అలాంటి గొప్ప ముందుగా సృజన సరిని వల్లభనేని కానీ మృతులందరూ నేను మాట్లాడుకుంటున్నాను. తర్వాత ముఖ్య అతిథి ప్రసంగం, తర్వాత సత్కారం. శ్రీ గురుభ్యో నమః. వేదిక అలంకరించిన పెద్దలు అందరికీ నమస్కరిస్తూ, వేదిక మీద ఉన్న గురువులందరినీ, అంటే నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి దీవిస్తూ, ఇప్పుడు నాట్యం చేసిన చిన్నారులందరినీ తప్పకుండా, అంటే భగవంతుడి యొక్క పూల వర్షం పిల్లలు, అంటే పిల్లలకి ఏం తెలియదు, అంటే వాళ్ళకి కల్మషం లేదు. ఏమన్నా ఉంటే కొంచెం వయసు వచ్చాక మనం ఉంటుందేమో, కానీ ఇప్పుడైతే వాళ్ళకి ఏమీ తెలియదు. ఒక టీచర్ నేర్పించారు, మేము నాట్యం చేయాలి అని మాత్రమే వచ్చారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే చిన్న చిన్న పాదాలతో గజ్జలు కట్టుకొని భగవంతుడిని తెలిసి తెలియక వేదములోని మన ఇతిహాసాలలోని చిన్న చిన్న మన కీర్తనలు పదాలను తీసుకొని ఏదైతే రచనాపరంగా రచింపబడటం జరిగిందో వాటిని నాట్యగురులు ఏదైతే కొరియోగ్రఫీ చేయటం జరిగిందో వాటిని మళ్ళీ పరంపరగా, శిష్య పరంపరగా ఈ శిష్యులందరూ నేర్చుకుని మా చిన్నారులకి నేర్పించడం జరిగిందో వాళ్ళు అవి నేర్చుకుని తెలియకుండా భగవంతుడిని ప్రార్థిస్తున్నారండి. మీరు వాళ్ళని ఈ విధంగా మీరు ఏమిస్తున్నారో, చిన్నపిల్లలు కాస్త చదువులు నాకు తెలియదు, కానీ వాళ్ళని ఈ విధంగా వాళ్ళని భగవంతుడికి దగ్గర చేస్తున్నారు. ఆత్మీయులు ఇన్నింటికంటే మించి మానవతను వారికి రావడం, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం మనందరికీ ఆనందంగా. గౌరవ అతిథి గారు డాక్టర్ సరిని వల్లభనేని గారు, ఆమె నాట్య గురువు, కళారంగంలో చాలా కృషి చేశారు. ఒక పక్క కళ అధ్యయనం చేస్తూనే మరో పక్క అడ్వకేట్గా పనిచేస్తూ సమాజానికి, కళకి సమన్వయం ఇస్తున్నటువంటి సౌజన్యమూర్తి డాక్టర్ సరిని వల్లభనేని, శ్రీమతి కళ్యాణిరావు గారు, ప్రకాశ్ గారు, శివప్రసాద్ గారు అందరూ ఇక్కడ ఆశీర్వైన సందర్భంలో నేను హృదయపూర్వకంగా వీళ్ళందరినీ అభినందిస్తున్నాను. నాకు రాజేష్ గారు, ధనరాజు గారు చేసే కార్యక్రమాలంటే చాలా ఇష్టం. వాళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తారు. పిల్లల్ని మీరు ఈ నాట్య రంగంలో తీర్చిదిద్దే ఒక ప్రయోజనం కళాత్మకమైన దృష్టి వాళ్ళకి వస్తుంది. 2, శారీరకంగా వాళ్ళకి చైతన్యం వస్తుంది. వాళ్లకు శారీరక సౌజన్యంతో పాటు ఆత్మీయమైనటువంటి అందాన్ని కూడా సంతరించుకునే అవకాశం ఉంటుంది. ప్రతి పిల్లలకి ఈ నాట్య గురువు దగ్గరికి పంపిస్తే వాళ్ళకి క్రమశిక్షణతో పాటు శారీరకమైనటువంటి చైతన్యాన్ని కూడా ఇచ్చడం అవసరం. Thank you.
Issues, smile. Smile. తెలుగు సరస్వతి పరిషత్తులో మీ యొక్క డ్యాన్స్ అకాడమీ వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ జరిగింది. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు? ఎలాంటి సాంగ్స్ మీరు ఈరోజు? చేశారు. ఇంకా అదిగో అల్లదిగో అని అన్నమాచార్య కీర్తన చేశాము. గీతాన్విత, మనస్వి, జతిస్వరం చేశారు. చిల్డ్రన్స్ స్పెషల్ కోసం కదా సాంగ్స్ అని చెప్పేసి తీసుకున్నాము. చిల్డ్రన్స్ స్పెషల్ కాబట్టి మేము మా స్కూల్ తరఫు నుంచి సబ్ జూనియర్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ముందుగా రేషన్గా అన్న ఒక సాంగ్, ఎస్పెషల్గా చిల్డ్రన్స్ డేని ఫోకస్ చేస్తూ మాడువేకి మన సాంగ్ కృష్ణుడి రేషన్లో సాంగ్ తీసుకొని దాన్ని కాంపిటీషన్ లాగా తీసుకొని కంప్లీట్ చేస్తాం. ఈ సాంగ్స్ కంపోజ్ చేయడానికి ఎంత టైం పట్టింది మీకు? పట్టింది సార్. మొత్తం అన్ని ఈరోజు చేసిన సాంగ్స్ అన్ని నా కొరియోగ్రఫీనే. ఉత్త జతిస్వరం తప్ప. జతిస్వరం వచ్చేసి కూచిపూడి ట్రెడిషనల్ అయిపోయింది. డాక్టర్ వెంకట చిన్నసత్య మాస్టర్ గారు. మిగతా పాటలన్నీ నేనే కొరియోగ్రఫీ చేశాను. చాలా టైం ఓకే. ఈరోజు చాలా బాగా కోఆపరేట్ చేస్తాను. ఏమన్నా గెస్ట్లు ఏమన్నా వస్తున్నారా ఈరోజు? గెస్ట్లు వస్తున్నారు సార్. గెస్ట్లు వచ్చారు. మిగతా వాళ్ళు వస్తున్నారు. థ్యాంక్ యూ. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు నారమల శివప్రసాద్. మా స్వగ్రామం నగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లికల గ్రామం. సో మా సొసైటీ పేరు కూచిపూడి రిథమ్ సొసైటీ. మా గురుగారి పేరు బకీ సినయ్య. ఓకే. ఈరోజు మీ స్టూడెంట్స్ ఏ పాటలకు పర్ఫార్మెన్స్ చేశారు? మా స్టూడెంట్స్ ఈరోజు ఈడిఎం పిల్లన్న ఒకటేమో గణేష్ తాళం, ఇంకోటేమో నేను చేశాను. నేను మండుకైతే చేశాను. ఓకే. ఎప్పటి నుంచి నేర్చుకున్నారు మీరు డ్యాన్స్? ఎప్పటి నుంచి మీరు అకాడమీ కూడా స్థాపించారు? నేను వచ్చేసి నాకు ఒక 7 years అవుతుంది నేను నేర్చుకోబట్టి. 7 years నుంచి కంటిన్యూగా సాధారణంగా నేర్చుకుంటున్నాను. ఇప్పుడు అకాడమీ స్టార్ట్ చేసి 2 years అవుతుందండి. ఓకే. ఎంతమంది ఉంటారు? ఏ ఏ ఏ దానికి మీరు కూచిపూడికి ఏంటి? భరతనాట్యమా? అది కూచిపూడి అండి. ఓకే. ఆ కూచిపూడి సర్టిఫికేట్ అయిపోయింది. డిప్లొమా రన్నింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఇయర్ అయితే డిప్లొమా అయిపోతుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ ఉందా లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఓకే. సుమారు మన దగ్గర ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు? సో ప్రజెంట్ ఒక 50 members దాకా వస్తున్నారు. మా ప్లేస్ వచ్చేసి పోచంపల్లిలో పెట్టాను నేను. డ్యాన్స్ క్లాస్ పోచంపల్లి గట్కేసలో పెట్టాను. గట్కేసలో డిపిఎస్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కూడా నేను జాబ్ చేస్తున్నాను ప్రైవేట్గా. అది చేస్తూ ఇది చేస్తున్నాను అనమాట. ఓకే. ఈ కూచిపూడి దాంట్లో మీకు ఏంటి గోల్ ఏంటి? మీరు ఏం చేయాలని మీకు తప్పన? గోల్ వచ్చేసి ఎట్లెట్ ఒక మంచి స్థాయికి ఎదగాలని నా ఆలోచన. ఓకే. అంటే డ్యాన్స్ కూచిపూడి అనే వరకు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, లేదంటే ఇంట్లో వాళ్ళు కూడా ఎట్లా? మీరు ఈ కళల వైపు మీ తల్లిదండ్రులు ఎట్లా మొక్కు? సో మా ఫాదర్ వచ్చేసి అగ్రికల్చర్ అండి. మా ఫాదర్ మా మదర్ అగ్రికల్చర్. సో మా తాత కళాకారుడు అనమాట. మా తాత ఏకతా వాయించాడు. ఓకే. సో అట్లా వంశవరంగా వచ్చిందని నేను నా ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్. మీరు గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా? ఏదన్నా మీకు స్థలం కానీ ఏదైనా అకాడమీ ప్లేస్ కోసం వెళ్తున్నాను. పోచంపల్లి యాక్చువల్ పోచంపల్లి ప్రజెంట్. ఓకే. ఇక్కడ ఏమన్నా కొంచెం మాకు సపోర్ట్ ఇస్తే కొంచెం ఇంకా దీన్ని డెవలప్మెంట్ చేసుకోవాలని ఆలోచన సార్. మా ఛానల్ 2 రాష్ట్రాలు చూస్తారు. ఓకే. మీరు పోచంపల్లి వాళ్ళకి ఏమైనా అక్కడ ఉన్న వాళ్ళకు గ్రామస్తులకు కానీ లేదంటే అక్కడున్న పొలిటికల్ వాళ్ళకి కూడా మీరు ఏమన్నా ఆశించేది ఎట్లా? మీకు పోచంపల్లి ఎక్కడ మీకు కావాలనుకుంటున్నారు?
స్థలం కానీ మీకు అకాడమీ పెట్టుకోవాలని? అంటే పోచంపల్లిలో వచ్చేసి ప్లేస్ కూడా నేను అంటలేను, మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది సార్. ఓకే, ఈరోజు మీరు ఏ పాటకి పర్ఫార్మెన్స్ చేసావు? నేను మండుక చూద్దాం చేశాను సార్. ఓకే, అంటే ఇంతకుముందు ఏమన్నా ప్రాక్టీస్ చేసావా డైరెక్ట్? నేను ప్రాక్టీస్ ఏం చేయలేదు సార్, మామూలు డైరెక్ట్ అసలు అనుకోలేదు చేస్తాను కూడా. ఓకే, మూమెంట్ అంటే చేయాలని రిథమ్ మహతి ఆర్ట్స్లో ఎట్లా అవకాశం వచ్చింది మీకు? మహతి ఆర్ట్స్ ఓకే థియేటర్ రాజేష్ సార్ కొంచెం తెలుసు సార్ నాకు. ఓకే, ఈరోజు తెలంగాణ పరిషత్లో చేశారు. ఇంతకుముందు ఎక్కడెక్కడ మీరు పర్ఫార్మెన్స్ చేశారు? చాలా చోట్ల చేశాను సార్. స్పెషల్ అవన్నీ అవార్డ్స్ ఏమైనా గుర్తింపు ఏమన్నా వచ్చినాయి? గుర్తింపు అంటే గౌరవ పురస్కారం వచ్చింది సార్, రీసెంట్గా వచ్చే గౌరవ పురస్కారం. థ్యాంక్ యూ. ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మా గురుగారు శ్రీమతి కళ్యాణిరావు గారు, వారి వద్ద శిష్యరికం చేయడం అన్నిటికంటే భాగ్యంగా భావిస్తున్నాను. ఓకే, ఈరోజు తెలంగాణ సరస్వతి పరిషత్లో నాట్య ప్రవీణ అవార్డు ప్రోగ్రామ్ చేశాము. మా గురువుగారు శ్రీమతి కళ్యాణిరావు గారు, ఆవిడ కృషి పట్టుదలతోటి ఈరోజు మేము నేర్చుకొని ఇక్కడ ఇలా పర్ఫామ్ చేయగలిగాము. ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ఏం చదువుకుంటున్నారు? నేను బీఎస్సీ ఆడియాలజీ ఫైనల్ ఇయర్. ఓకే, మేడం గారి దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి 2 years నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే, ఇప్పటివరకు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేశారు? ఇప్పటివరకు రవీంద్ర భారతిలో చేశాము, త్యాగరాయ గాన సభలో చేశాము, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేశాము, గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ప్రోగ్రామ్ కూడా చేశాము 2 years. ఓకే ఓకే. నా పేరు మనస్విని, నేను నటరాజ సంగీత నృత్య కళా నికేతన్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇక్కడ మా గురువుగారు శ్రీమతి కళ్యాణి గారు, వారు బాగా కృషి పెట్టి మాకు అందరికీ నేర్పిస్తూ ఉంటారు, చాలా బాగా నేర్పిస్తారు. వారి కృషి వల్లనే మేము ఇక్కడ వరకు. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాం? నేను 6 years నుంచి నేర్చుకుంటాను. ఓకే, అంటే ఎడ్యుకేషన్కు అండ్ ఈ డ్యాన్స్ టైం ఎట్లా కంపేర్ చేస్తున్నారు మీరు? టైమింగ్స్ సెట్ చేసుకొని ఎక్కడికక్కడ కంప్లీట్ చేసుకొని బాగా మేనేజ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రలో కానికుండా ఎక్కడన్నా పర్ఫార్మెన్స్ చేశారా? లేదు. ఓకే, బాగా గుర్తింపు పొందిన అవార్డ్స్ ఏమన్నా మీరు తీసుకున్నారా వ్యక్తి దగ్గర నుంచి? ఓకే, ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకో డ్యాన్స్ ఎడ్యుకేషన్ సైడ్ కానీ ఏం అవ్వాలనుకున్నాం? ఇప్పుడైతే నేను BHMS చేస్తున్నాను హోమియోపతిలో, అది చేస్తూ డాన్స్ కూడా కంటిన్యూ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.